హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ అలానే ఎస్ఐ జాబ్స్ కి సంబంధించి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో మనకు ఎన్ని ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, ఎన్ని కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులకు ఉమెన్స్ అప్లై అనేది చేసుకోవచ్చు, అలానే ఏ విధమైన రిజర్వేషన్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ కూడా ఈ సంవత్సరం మనకు చేంజెస్ అనేది చేయడం జరిగింది. దీనికి ఎంత ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఏ పోస్టులకు అప్లై చేయొచ్చు, అలానే డిగ్రీ ఉన్న వాళ్ళు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు, ఓపెన్ ఇంటర్ ఉన్న వాళ్ళు దీంట్లో ఎలిజిబులా కాదా, అలానే ఫీ అనేది ఎంత పే చేయాలి, మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు అప్లై అనేది చేసుకోవచ్చు, అలానే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెజర్మెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, సో దాంట్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, ఎందులో మనము క్వాలిఫై అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, అలానే ఫైనల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈచ్ పేపర్స్ కి ఎంత టైం అనేది ఉంటుంది, దాని యొక్క సిలబస్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఈ జాబ్స్ కి సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ పేరా చూసుకున్నట్లయితే మనకు జీవో అనేది రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్, 153 సంబంధించి. అది మనకు అక్టోబర్ 20వ తేదీన ఈ సంవత్సరంలోనే రిలీజ్ అనేది చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ మనకు 411లో, ఎస్ఐ సివిల్ కి సంబంధించి దీనికి బోత్ మెన్ అండ్ ఉమెన్ అప్లై అనేది చేసుకోవచ్చు. 315 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఏపీఎస్పీ అంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి దీనికి కేవలం పురుషులు అంటే మెన్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉమెన్ ది పోస్టులకు అంటే 96 పోస్టులకు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఈ విధంగా టోటల్ మనకు 411 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి 3580 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే ఏపీఎస్పీ చూసుకున్నట్లయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 2520 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా టోటల్ 6100 వేకెన్సీస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, అలానే 411 ఎస్ఐ పోస్టులకు సంబంధించి టోటల్ గా 6511 వేకెన్సీస్ అనేది మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అలానే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డిసెంబర్ 14వ తేదీ నుంచి స్టార్ట్ అనేది అవుతుందన్నమాట. ఎండింగ్ వచ్చేసి జనవరి 18, 2023 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్ఐ సంబంధించిన హాల్ టికెట్లు అనేది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 19వ తేదీన దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో మనకు పేపర్ 1 ఉంటుంది, అలానే పేపర్ 2 ఉంటుంది. ఈచ్ పేపర్ కి 3 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో దీని గురించి ఇన్ డెప్త్ గా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మనకు ఈ నెల 30వ తేదీ నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అది నెక్స్ట్ మంత్ 28వ తేదీ వరకు మనము ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్ అనేది మనకు నెక్స్ట్ ఇయర్ 9వ తేదీ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట, జనవరి. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ని మనకు జనవరి 22వ తేదీన కండక్ట్ అనేది చేస్తారనమాట నెక్స్ట్ ఇయర్. సో మనకు చాలా తక్కువ టైం అనేది ఉంది ఫ్రెండ్స్ పోలీస్ కానిస్టేబుల్ కి, అలానే ఎస్ఐ కూడా పెద్ద టైం అనేది లేదనమాట. దీనికి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను ఫర్దర్ గా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కంప్లీట్లీ ఎస్ఐ కి సంబంధించి మాత్రమే. దీంట్లో మనకు ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నాం కదా. దాంట్లో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 33.1/3% ఈ కింద మెన్షన్ చేసిన అన్ని కేటగిరీస్ లో వాళ్ళకు వేకెన్సీస్ అనేది వర్తించడం జరుగుతుంది. అంటే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంత రిజర్వేషన్ వేకెన్సీస్ అనేది రిజర్వ్ అయి ఉంటాయి అనమాట. వాళ్ళు దానికి ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది ఉమెన్స్ కి సంబంధించి ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళకు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడింటారో వాళ్ళకు 2%, అలానే ఎన్సీసీ వాళ్ళకు 3%, పోలీస్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5%, పోలీస్ మినిస్టీరియల్ వాళ్ళకు 1%, అలానే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2%, సిడిఐ సంబంధించి 2% మనకు వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై అనేది చేసుకోవచ్చు. కానీ ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దాంట్లో మనకు ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళకు ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలానే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంప్లాయీస్, తర్వాత ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, టెంపరీ ఎంప్లాయీస్ అంటే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకు. సో ఈ విధంగా డిఫరెంట్ ఏజ్
ఏజ్ రిలాక్సేషన్ బట్టి మనకు ఏజ్ ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వీళ్ళు ఫర్దర్గా ప్రొవైడ్ అనేది చేస్తారు, దాంట్లో రావడం జరుగుతుంది. అది వచ్చిన వెంటనే దాని గురించి కూడా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఇది కేర్ఫుల్గా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ డిగ్రీ లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ అంటే డిగ్రీ అనేది నార్మల్ వాళ్ళు అనమాట, అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో దాని యొక్క ఈక్వలెంట్ అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దాని ఈక్వలెంట్ ఉంటే దీనికి అర్హులు అనమాట. అది కూడా జూలై 1, 2022 కంటే ముందే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే మీరు దీనికి అర్హులు అనమాట. ఈ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా దాని ఈక్వలెంట్ కంప్లీట్ చేసి డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అది ఎస్ఐ సంబంధించింది ఫ్రెండ్స్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి అనమాట. ఈచ్ పేపర్కి 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది క్వాలిఫై నేచర్లోనే ఉంటుంది, క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్తామన్నమాట. పేపర్ 1లో చూసుకున్నట్లయితే అర్థమెటిక్ మనకు 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సో కంప్లీట్గా అబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాక్సిమం 100 మార్క్స్కి. సెకండ్ పేపర్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అబ్జెక్టివ్ టైప్, ఇది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందన్నమాట 100 మార్క్స్కి. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో సో ఎన్ని మార్క్స్ వస్తే మేము క్వాలిఫై అంటే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్, ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారని. సో ఓసీకి, ఎస్సీకి, ఎస్టీకి అలానే బీసీకి డిఫరెంట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు అవి తెచ్చుకున్న తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అంటే మనకు చెస్ట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, సో ఆ విధంగా వాళ్ళు మెజర్మెంట్ అనేది చేస్తారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు నోటిఫికేషన్లో ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇది సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్కి అయితే మనకు 3 ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. 1600 మీటర్స్ అంటే 1 మైల్ రన్ అనేది కంపల్సరీ అనమాట, అందరూ ఇది రన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు లాంగ్ జంప్ అలానే 100 మీటర్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో ఆ 2 ఈవెంట్స్లో ఏదో ఒకటి మీరు క్వాలిఫై అయితే చాలన్నమాట. ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటాయి. కానీ ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఖచ్చితంగా ఈ 3 ఈవెంట్స్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 1600 మీటర్స్ అంటే 1 మైల్ రన్, 100 మీటర్స్ అలానే లాంగ్ జంప్. సో వీటికి ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో వాళ్ళకు మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు 4 పేపర్స్ ఉంటాయన్నమాట, 3 అవర్స్ ఈచ్ పేపర్కి డ్యూరేషన్ అనేది ఉంటుంది. పేపర్ 1 చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ పేపర్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అంటే ఆబ్జెక్టివ్ కాదు, మనం పేరాలు రాయాల్సి ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ 2 చూసుకున్నట్లయితే తెలుగు లేదా ఉర్దూ, అంటే మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు డిస్క్రిప్టివ్ నేచర్లో డిగ్రీ స్టాండర్డ్లో ఈ పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మనకు అబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేది దీంట్లో అడగడం జరుగుతుంది. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ అనమాట, ఇది కూడా అబ్జెక్టివ్ నేచర్లో 200 క్వశ్చన్స్ అడుగుతారు. డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ చూసుకున్నట్లయితే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను. పేపర్ 1, పేపర్ 2 జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీరు ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేసే మార్క్స్ ఏమంటే పేపర్ 3లో 200 మార్క్స్, పేపర్ 4లో 200 మార్క్స్, టోటల్గా 400 మార్క్స్ అనేది ఉంటాయి కదండి ఫ్రెండ్స్. సో దాంట్లో ఎవరికైతే ఉన్న వేకెన్సీస్లో హైయెస్ట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఫైనల్ సెలక్షన్గా వీళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటాయి. పేపర్ 3కి 100 మార్క్స్ ఉంటాయి, పేపర్ 4కి 100 మార్క్స్ ఉంటాయి, టోటల్ 200 మార్క్స్. అంతేకాకుండా దీంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి 100 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా మనకు 300 మార్క్స్ వీళ్ళు కన్సిడర్ అనేది చేస్తారనమాట ఫైనల్ సెలక్షన్లో మీరు రావాలంటే. సో ఈ 300 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చి ఎన్నైతే వీళ్ళు వేకెన్సీస్ అనేది రిలీజ్ చేసింటారో ఆ వేకెన్సీస్ నంబర్లో మీరు ఉన్నట్లయితే మీ నంబరు, వాళ్ళు మాత్రమే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. ఓసీ బీసీ వాళ్ళు అయితే 600 రూపీస్, ఎస్ఐకి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 300 రూపీస్ పే అనేది చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అలానే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి రెండింటికి అప్లై చేయాలి అనుకుంటే 2 అప్లికేషన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం సింగిల్ ఫీ పే చేసి మీరు 2 కేటగిరీ పోస్టులకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. కేవలం ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్
పోలీస్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు కేవలం సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఉమెన్ ఎలిజిబుల్ కదా, సో దాంట్లో రిజర్వేషన్ కూడా సేమ్ ఎస్ఐ లాగానే 33 అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన అన్ని కేటగిరీస్కి వర్తిస్తుంది అనమాట. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ సంబంధించి స్పోర్ట్స్ పర్సన్స్కి ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడింటారో వాళ్ళకు 2%, ఎన్సీసీకి సంబంధించి 3%, 15% హోమ్ గార్డ్స్కి ఇవ్వడం జరిగింది. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనకు 8% ఉండేది, ఇప్పుడు దాన్ని 15%కి ఇంక్రీజ్ అనేది చేయడం జరిగింది. సో చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్కి సంబంధించి 4%, అలానే సిడిఎస్కి సంబంధించి 2% అనమాట. అదే ఏపీఎస్పీ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే సిమిలర్గా ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడింటారో వాళ్ళకు 2%, ఎన్సీసీకి 3%, హోమ్ గార్డ్స్కి ఇక్కడ 25% అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్కి 4%, సిడిఐకి సంబంధించి 2% మనకు రిజర్వేషన్ ఉంది. సో ఇక్కడ మనకు ఈ హోమ్ గార్డ్కి సంబంధించిన రిజర్వేషన్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఇక్కడ నోట్ రూపంలో క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 8% నుంచి 15% మనకు సివిల్ కానిస్టేబుల్ సంబంధించి వాళ్ళు ఇంక్రీజ్ అనేది చేశారు. ఇంతకుముందు 10% ఉండేది, ఇప్పుడు 25% ఇంక్రీజ్ చేశాము ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ సంబంధించి మెన్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఏపీఎస్పీ కానిస్టేబుల్కి కేవలం పురుషులు మాత్రమే ఎలిజిబుల్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎస్ఐ లాగానే కానిస్టేబుల్ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ఆ ఏజ్ అనేది ఉంటుందన్నమాట. సో కానిస్టేబుల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ నార్మల్ జనరల్ పీపుల్కి అందరికీ ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉన్న ఎలిజిబుల్, లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ ఎగ్జామినేషన్ వాళ్ళు క్వాలిఫై అయినా కూడా వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్మీడియట్ అంటే మీరు 10th పాస్ అయ్యి ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే సిమిలర్గా ఎస్ఐ లాగానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో 1 పేపర్ ఉంటుంది, దీనికి 3 hours ఉంటుంది, 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇంటర్మీడియట్ స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, అర్థమెటిక్, ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ లేదా జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించి మనకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ సంబంధించి 1600 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 mile రన్ అనేది ఉంటుంది అనమాట. 100 meters లాంగ్ జంప్ 2 ఈవెంట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయినా కూడా మీరు మీ జాబ్స్కి కన్సిడర్ అనేది చేస్తారు నెక్స్ట్ లెవెల్కి. ఈ ఈవెంట్స్ అన్ని కూడా మనకు క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటాయి. కానీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి సేమ్ ఎస్ఐ లాగానే 3 ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. 1600 మీటర్స్ 1 mile రన్, 100 meters, అలానే లాంగ్ జంప్. సో దీనికి మళ్ళీ టైమింగ్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు. అంటే మన మెజర్మెంట్స్ కూడా ఇస్తారనమాట. మనకు హైట్ ఎంత ఉండాలి, అలానే మన చెస్ట్ ఎంత ఉండాలి, 100 metersని ఎన్ని సెకండ్స్లో కొట్టాలి, అలానే మనకు 1600 meters ఎన్ని మినిట్స్లో కొట్టాలి, లాంగ్ జంప్ ఎంత మనం జంప్ చేయాలని క్లియర్గా ఆ డీటెయిల్స్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో. సో మన కానిస్టేబుల్ సంబంధించి ఈ ఏపీఎస్పీకి సంబంధించి మనకు మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈవెంట్స్ అనేది క్లియర్ చేస్తారో వాళ్ళకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 3 hours ఉంటుంది అనమాట. కానిస్టేబుల్ సంబంధించి 200 marks కి సేమ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లోనే ఆ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ లాగానే. దీంట్లో ఇంగ్లీష్, అర్థమెటిక్ కి సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. రిమైనింగ్ అంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా వీళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే మనకు ఇంత సెలక్షన్ ప్రాసెస్ పెట్టారు కదా, దీంట్లో ఫైనల్ సెలెక్ట్ అవ్వడానికి ఏమేమి కన్సిడర్ చేస్తారంటే సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ఏవైతే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందో 200 marks కి, దాంట్లో ఎవరైతే టాప్ లో ఉంటారో అంటే వేకెన్సీస్ బట్టి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అదే ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫైనల్
రిటర్న్ ఎగ్జామినేషన్లో 100 మార్క్స్ మాత్రమే కన్సిడర్ అనేది చేస్తారు. అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 100 మార్క్స్, ఈ రెండు కలిపితే 200 మార్క్స్కి ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఈ ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటుందో అంటే ఆ నంబరు రిజర్వేషన్ని బట్టి సో వాళ్ళనే ఫైనల్గా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫీ చూసుకున్నట్లయితే ఓసీ బీసీ వాళ్ళు 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 150 రూపీస్, కేవలం లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి మాత్రమే అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్కి అలానే సివిల్ కానిస్టేబుల్కి రెండింటికి అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళు ఒక ఫీ పే చేసి ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే చాలు, 2 అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. నాకు తెలిసినవి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు రిప్లై అనేది ఇస్తారనమాట. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నట్లయితే 10 AM to 5 PM వరకు ఆల్ వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ వదిలేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.